రెండరింగ్ హెబ్రీ భాషలో యష్ చెప్పండి, యష్ రా ఎల్ కలిపి చెప్పండి. ఎస్రాయెల్, ఇజ్రాయేల్ ఇంగ్లీష్లో, ఇస్రాయేల్ తమిళ్, ఇస్రాయేలు తెలుగులో. నువ్వు ఏ భాషలో చెప్పుకున్నా ఇస్రాయేల్ అని వస్తుంది. అట్లయితే ఇస్రాయేలులో ఒక నక్షత్రము ఉదయించును. వావ్, ఎవరు ఆ నక్షత్రము? చరిత్రమును భూప్రపంచమును రెండుగా విభజించే ఒక నక్షత్రము అంతరిక్షంలో నుండి వచ్చింది. ఆ నక్షత్రము ఎవరో కాదు, క్రీస్తు యేసు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని BC AD అని వచ్చింది. సంవత్సరములను విభజిస్తూ ఉన్నాం క్రీస్తును బట్టి. అట్లయితే ప్రాముఖ్యమైన ప్రాధాన్యత చెందినటువంటి ఒక నక్షత్రము అంతరిక్షములలో ఉండింది. వాట్ ఏ స్టార్! వావ్! ఆ నక్షత్రములను చదివేవారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే జ్యోతిష్ఠులు. రాశి ఫలాలు, ముహూర్తాలు, గృహప్రవేశాలు చేసేటప్పుడు అయ్యగారి దగ్గర పోయి మాకు ఒక ముహూర్తమును మీరు డేట్ చెప్పండి అని అంటే ఆయన ముహూర్తం డేట్ ఉన్నదని రాశి ఫలాలు చెప్పేవారు జ్యోతిష్ఠులు మన లాంగ్వేజ్లో. కానీ బైబిల్లో ఉంది అది. దే ఆర్ కాల్డ్ వైస్ మెన్, జ్ఞానులు. దే ఆర్ సైంటిస్ట్. వారు జ్ఞానులు, ఖగోళ శాస్త్రం చదివిన వారు. బాగా గమనించండి, ఇస్రాయేలు దేశం ఇది. ఇస్రాయేల్ దేశము, ఆ యొక్క ఇస్రాయేల్ దేశం ప్రపంచంలో ఎక్కడ ఉందంటే సెంటర్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో సెంటర్ పాయింట్ ఇది సెంటర్ పాయింట్. మీరు గూగుల్ మ్యాప్లో పోయి సెంటర్ పాయింట్ను మీరు ఒకవేళ టచ్ చేస్తే ఖచ్చితంగా పాకాల రాదు, అమెరికా రాదు, ఆస్ట్రేలియా రాదు, పాకిస్తాన్ రాదు, లేదా వేరే ఏది రాదు. మిడిల్ ఈస్ట్ కంట్రీని చూపిస్తుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీలో దేనిని చూపిస్తుంది? ఇస్రాయేల్ దేశమును చూపిస్తుంది. ఇస్రాయేల్ దేశములలో ఏ పట్టణమును చూపిస్తుంది? యెరూషలేం పట్టణము చూపిస్తుంది. యెరూషలేం పట్టణములలో ఏ గ్రామమును చూపిస్తుంది? బెత్లెహేం, రొట్టెల గల ఇల్లు అని అర్థం ఇచ్చే బెత్లెహేమును అది చూపిస్తుంది. అట్లయితే ఇశ్రాయేలులో అనగా యాకోబులో ఒక నక్షత్రము ఉదయించును. వావ్! 2000 సంవత్సరాల క్రితం, ఇది 2024, 2000 సంవత్సరాల క్రితం ఆ నక్షత్రం దూర కనిపిస్తుందే, ఇలాంటి ఒక నక్షత్రం అంతరిక్షములలో పుట్టింది. కాబట్టి అనేక తూర్పు దేశమున ఉన్న అనేక దేశములలో ఉన్న జ్ఞానులు, జ్యోతిష్ఠులు నక్షత్రమును స్టడీ చేస్తున్నారు. ఆ నక్షత్రమును స్టడీ చేసేటప్పుడు వారికి తెలిసింది, అరే ఇది ఒక ప్రత్యేకమైన ఒక నక్షత్రము, స్పెషల్ కామెట్. తమిళ్లో சொல்லணும்னா వాల్ నక్షత్రం. அவங்க அதை பார்த்த உடனே they are excited, amazing. వారు ఆశ్చర్యమైపోయారు. వావ్, ఇది సాధారణమైన నక్షత్రం కాదు. మన దేశం మన యొక్క భూ ప్రపంచములలో ఒక మహారాజు పుట్టి ఉన్నాడు అని వారు గ్రహించారు. పలు దేశములలో, శ్రీలంక, ఏషియా కాంటినెంట్, సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, ఇలాంటి అనేక దేశములలో ఉన్న జ్ఞానులు దానిని పరిశోధించి అందరికీ అది కనిపించింది. అందరికీ ఆ నక్షత్రం కనిపించింది. వాళ్ళు చూశారు, ఇది ఏదో ఒక విచిత్రమైన వింతైన ఒక నక్షత్రం పుట్టిందిరా. ఇది ఆ యొక్క ఇశ్రాయేలు దేశం మీద. వాళ్ళు చూసేటప్పుడు ఏ దేశం తెలియదు, కానీ ఆ నక్షత్రమును వాళ్ళు చూశారు, అది అక్కడ నిలబడింది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సి కార్డు టచ్ பண்ணுங்க. సి Oh
ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాశ హృదయంలో కలిగింది వేళ. పసిబాలుని మోమును చూసి ఆనందింతుము రండి, మెస్సియా యేసురాజు జన్మించెను కన్య మరియకు. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను పాడెదము, ఆనందింతుము. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. సే వన్స్ అగైన్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. వన్స్ మోర్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాశ హృదయంలో కలిగింది వేళ. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాశ హృదయంలో కలిగింది వేళ. పసిబాలుని మోమును చూసి ఆనందింతుము రండి, మెస్సియా యేసురాజు జన్మించెను కన్య మరియకు. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాశ హృదయంలో కలిగింది వేళ. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను పాడెదము, ఆనందింతుము. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను పాడెదము, ఆనందింతుము. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. పాడదాం. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ 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 క్రిస్మస్. తూర్పు నుండి జ్ఞానులు వెతికి నడిచారు, నేర్పుతో తారను కనుగొని వచ్చారు. తూర్పు నుండి జ్ఞానులు వెతికి నడిచారు, నేర్పుతో తారను కనుగొని వచ్చారు. దీనుల రాజు అదిగో యేసు, పశువుల పాకలో పరుండి ఉన్నాడు. ఈయనయే మన ప్రభువనియే కానుకలిచ్చిరి. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాంక్ష హృదయములో వెలిగింది వేళ. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాంక్ష హృదయములో కలిగింది వేళ. పసిబాలుని మోమును చూసి ఆనందింతుము రండి, మెస్సియా యేసురాజు జన్మించెను కన్య మరియకు. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాంక్ష హృదయములో కలిగింది వేళ. లోక కలుషమును తుడిచే రక్షకుడు, దేవుడు మనకు తోడుగా నిలిచిన ఇమ్మానుయేలు. పాపుల కన్నీరు తుడిచేటి దైవం, దీనులు ఎవరు నిరాధారం కారు. ఈయనయే మన ప్రభువనియే హృదయమునర్పించుము. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాశ హృదయములో కలిగింది వేళ. ఆకాశం తీరంలో
వెలిగింది తారా, ఆకాంక్ష హృదయములో కలిగింది వేళ. పసిపాలుని మోమును చూసి ఆనందింతును రండి, మెస్సియా యేసురాజు జన్మించెను కన్యమరియకు. ఆకాశం తీరంలో వెలిగింది తారా, ఆకాంక్ష హృదయములో కలిగింది వేళ. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను ఆడదము, ఆనందించుము. ఇది క్రిస్మస్ శుభవేళ, మనకెంతో ఆనందం. స్తుతి పాటలను ఆడదము, ఆనందించుము. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్.